నమస్తే ఈ రోజు శంఖ ముద్ర గురించి తెలుసుకుందాం. సో శంఖ ముద్ర ఎలా చేయాలి అంటే ఈ కుడి చేతి బ్రొటన వేలిని అరచేతి మధ్య భాగంలో ఉంచండి. ఈ అరచేతి మధ్య భాగంలో పెట్టిన తర్వాత ఈ 4 ఫింగర్స్ తో కంప్లీట్ గా క్లోజ్ చేయండి. ఆ తర్వాత శంఖ ఆకారంలో మీరు ఇలా కుడి చేతి మధ్య వేలిని ఎడమ చేతి బ్రొటన వేలిని ఇలా ఆనించి పెట్టాలి. ఓకే, దీనిని మనము శంఖ ముద్ర అంటారు. ఈ ముద్రలో ఇలా కూర్చొని ఐస్ క్లోజ్ చేసేసుకొని శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి. ఇలా అట్లీస్ట్ 30 రౌండ్స్ వరకు చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేసేసి రిలాక్స్ అవ్వండి. సో ఇలా ప్రతిరోజు 10 నిమిషాల పాటు చేసుకున్నట్లయితే సో ఎన్నో బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మీకు థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే క్లియర్ అవుతాయి. నెక్స్ట్ వోకల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కూడా రిజాల్వ్ అవుతాయి. నెక్స్ట్ హార్ట్ రిలేటెడ్ కిడ్నీ రిలేటెడ్ ఫంక్షన్ బాగా జరగడానికి హెల్ప్ అవుతుంది. ఈ ముద్ర ఎవ్రీడే 10 మినిట్స్ ఖచ్చితంగా చేయండి. మన బాడీలో 72,000 ఆఫ్ నాడీస్ ఉంటాయి కదా, సో ఆ నాడీస్ని కంప్లీట్గా క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ముద్ర ప్రతిరోజు 10 మినిట్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ బెనిఫిట్స్ అన్నీ ఖచ్చితంగా వస్తాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.